రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ జనసేన వ్యూహాల్లో వేగం పెంచినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య పొత్తుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే దానిపై ఒక క్లారిటీ రానుంది. ఈ విషయంపైన ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఏపీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసే అంశంపై చర్చించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఈ పొత్తుల గురించి చర్చ అయితే జరుగుతోంది కదా, సో అంటే ఏ విధంగా ముందుకు వెళ్లే ఆలోచనలు చేస్తున్నారు? అరుణ, టీడీపీ అధినేత స్వయంగా తనే పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైంది, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నిన్న ముఖ్యమంత్రి కూడా కేబినెట్ సమావేశంలో చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు కూడా తన కలిసిన నేతలందరూ కూడా చెప్తున్నారు, ముందస్తు అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఇరు పార్టీల మధ్య కొంత చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు, అదేవిధంగా మేనిఫెస్టో గురించి ప్రధానంగా వీరిరువురు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మామూలుగా జనరల్గా అయితే ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పండగ తర్వాత ఆ అంశాలు చర్చించుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇమీడియట్గా ఆ సీట్ల సర్దుబాటు గురించి చర్చించుకుంటే కనుక మిగిలిన సీట్లలో టీడీపీ ఇన్ఛార్జీలు నియమించాల్సి ఉంది. జనసేన కోసం కొన్ని సీట్లను చంద్రబాబు ఇప్పటి వరకు కూడా ఆపిపెట్టారు. వాటిని అన్నింటినీ ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జనసేన కూడా తనకి ఎక్కడ బలం ఉందో కూడా తను ఒక సర్వే ద్వారా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించుకొని ఒక నివేదికలు అయితే తెప్పించుకున్నారు. ఆ నివేదికల ప్రకారం ఎక్కడైతే జనసేన బలంగా ఉంది, ఏ ఏరియాలో చాలా టీడీపీ కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడైతే ఇరు పార్టీలు కలిస్తే భారీ మెజార్టీతో గెలవగలవు కొన్ని సీట్లను సెలెక్ట్ చేసుకున్నారని చెప్పుకో. ఉభయ గోదావరి కావచ్చు, వైజాగ్ కావచ్చు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని సీట్లపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ చేసిన సంబంధించిన తనకున్న నివేదికలను కూడా చంద్రబాబు ముందు పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే ఏదైతే కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు, ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇరు పార్టీల నేతలు కింది స్థాయిలో తిరుగుతూ ఉన్నారు, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తిరుగుతున్నారు. అయితే మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు కూడా గతంలోనే తీసుకురావడం జరిగింది. ఆ సూచనల ప్రకారం మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చేరబోతున్నారు. తుది మేనిఫెస్టోని ఈ నెల 20వ తారీఖున విడుదల చేయాలని ముందు భావించినప్పటికీ కూడా వైజాగ్లో లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో అది రిలీజ్ చేయాలంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆఖరికి ఆయన ఆగిపోవడంతో ఆ సభకి రాలేనని చెప్పారు. వ్యక్తిగత పని ఉండటం వల్ల నేను రాలేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇది రాయలసీమ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వీరు పలు సందర్భాల్లో చెప్తున్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం అని కూడా పలు సందర్భాల్లో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పైనుంచి కింద స్థాయికి కూడా ఇరు పార్టీల నేతలు కలిసిమెలిసి పనిచేస్తేనే ఫలితాలు బాగుంటాయని చెప్పి చంద్రబాబు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇప్పుడు వరకు కూడా బహిరంగ సభల్లో కావచ్చు, బహిరంగ ఎక్కడ ఏదైతే ప్రజాక్షేత్రంలో తిరగలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇమీడియట్ గా ఇంకా సమయం లేదు, ఇద్దరం కలిసి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది, కామన్ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవాలి, ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు పోతున్నాయి, జనసేన టీడీపీ ప్రభుత్వం అనే ఫీలింగ్ కలగాలి, అందుకని మేనిఫెస్టో కావచ్చు తదితర కార్యక్రమాలన్నీ కలిపి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకొని ఒక లోతైన చర్చ జరుగుతుందని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఏ విధంగా ఈ కూటమిలో కలుపుకోవాలి, బీజేపీ వైఖరి ఏంటి, బీజేపీ అధిష్టాన వర్గం ఏమనుకుంటుంది తదితర అంశాలు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర కొంత డేటా ఉంది. వారితో కూడా నిరంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబుతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా వీరిద్దరిద్దరూ చర్చించుకుంటున్నారు. రవిచంద్, వారాహి యాత్రలో భాగంగా ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడారు, బీజేపీతో రూట్ మ్యాప్ కుదరలేదు, సో బీజేపీకి పొత్తు ఉండదు, ఓన్లీ టీడీపీకి జనసేనకి మాత్రమే పొత్తు ఉంటుంది అనేసి ఒకసారి చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీకి వస్తుందా?
అంటే బీజేపీకి సంబంధించి ఇక్కడ కీలకంగా కొన్ని అంశాలు అయితే చర్చించుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. గతంలో బీజేపీ ఏదైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కలిసి రాలేదనే అనే భావన పవన్ కళ్యాణ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో టీడీపీతో కలిసి ముందుకు పోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉంది. బీజేపీ ఆనాడు కలిసి రాలేదు కాబట్టి ఈ విధంగా ముందుకు పోయారు. కానీ ఏదైతే కేంద్రంలో ఫోర్స్గా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో కలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈజీగా అధికార పార్టీకి ముక్కుతాడు వేయొచ్చు అనేది ఈ రెండు పార్టీలు టీడీపీ కావచ్చు జనసేన భావనలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం చాలా బలంగా ఉంది. ఇక్కడ ఏవైతే కొంత రూట్గా బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడ ఏదైతే కింది స్థాయిలో ప్రతిపక్షాల కార్యక్రమాలు చేసుకొని ఇవ్వట్లేదనేది ప్రధానంగా వీరి ఆవేదనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ గనక వీరికి సహకరిస్తే వీరి కూటమిలో ఉంటే గనక కొంత సాఫీగా ఎన్నికలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనే భావన వీరిలో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మొదట్లో బీజేపీతో కలవటానికి కొంత అయిష్టత వ్యక్తపరిచారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా అన్ని విషయాలు కూడా బేరోజు వేసుకున్న తర్వాత కొంత నష్టం ఓటింగ్ పరంగా కొంత నష్టం జరిగినప్పటికీ కూడా ఎన్నికలు సాఫీగా జరుపుకోవాలి. అదేవిధంగా కింది స్థాయిలో ఏదైతే అందరూ అధికారులంతా న్యూట్రలైజ్ అవ్వాలంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీతో సయోధ్య తప్పని పరిస్థితి వీరికి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత పవన్ కళ్యాణ్ అయితే చొరవ తీసుకుంటున్నారు. బీజేపీ హైకమాండ్తో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా మొన్న బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ముందుకు పోయారు. కానీ టీడీపీ మాత్రం తెలంగాణ ఎన్నికల్లో దూరంగా ఉన్న పరిస్థితిని మనం గమనించాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ మూడు పార్టీలు కలిపి ముందుకు పోయే ఆ అంశాన్ని అయితే వీరంతా కూడా పరిశీలిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ వైఖరి ఏంటో ఇప్పుడు వరకు కూడా తెలియలేదు. కానీ ఈ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఇప్పుడు వరకైతే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని అధినేతలిద్దరు కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ దూకుడికి ముక్కుతాడు వేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం తప్పని పరిస్థితి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. బీజేపీ వైఖరిలో వాళ్ళ హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తులో అడుగులు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.